Arithmetic progression 10th class 5.2 లో 15th problem let us learn అండి 15th problem for what value of n are the nth term whose two terms APs are equal two terms ఇచ్చాడండి ఒక 2 APs ఇచ్చాడండి ఒక AP ఏమిటి 63 65 67 60 ఆ విధంగా ఇచ్చాడండి ఒక AP ఇందులో మనం A is equal to 63 and D is equal to 65 and 62 is equal to 2 ఇది కనుక్కున్నామండి నెక్స్ట్ ఇంకొక ఏపీ ఇచ్చాడండి వాట్ ఈస్ ఏపీకి మనం రాసేద్దామా మనం ఏం కనుక్కోమన్నాడు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ది n టర్మ్స్ ఆర్ ఈక్వల్ an టర్మ్ కనుక్కోవాలండి an is equal to a plus n minus 1 into d అండి చూద్దాం ఇక్కడ a ఎంత అంటే మనకు 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత అంటే 2 కదా s2 ఎస్ దీని a 63 ప్లస్ 2n మైనస్ 2 ఇది కనుక్కుందామండి ఈ రెండు ఈక్వలెంట్ అండి ఎంత టర్మ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఆ ఈక్వలెంట్ ఒకటి మనం రాసుకున్నామండి ఎస్ ఇంకోటి కూడా కనుక్కుందామా ఏపీ ఇంకోటి ఏంటండి 3 10 17 ఆ విధంగా ఉందండి దీనికి మనం a is equal to 3 d is equal to 10 minus 3 ఎంత అండి 10 10 minus 3 is equal to 7 17 minus 10 కూడా 7 కదా a కనుక్కున్నాం d కనుక్కున్నాం అండి ఎస్ an పదం ఏమవుతుంది వరకు an పదము an is equal to a plus n minus 1 into d that is equal to a ఎంత అవుతుందండి మనకు ఇందులో 3 అవుతుందండి 3 plus yes n minus 1 అదేగా మనం కనుక్కోవాల్సింది n minus 1 into d ఎంత అండి 7 దీన్ని కూడా చూద్దామండి 3 plus 7 1 is 7 minus 7 ఇది రెండోదండి ఈ రెండు కూడా ఈక్వల్ అయితే మనం ఎంత టర్మ్ కనుక్కుందామండి ఈ రెండు కూడా ఈక్వలైజ్ చేద్దాం ఈక్వలైజ్ చేస్తే ఎంత టర్మ్ అంటే 63 ప్లస్ 2n మైనస్ 2 ఈక్వల్ టు 3 ప్లస్ 7n మైనస్ 7 ఈ రెండు ఈక్వల్ అయినాయండి ఈక్వల్ అయితే వేరియబుల్స్ అన్ని ఒకవైపుకి కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకొద్దామా ఎస్ ఇక్కడ 63 ఉందండి ఇది వేరియబుల్ ఈ మైనస్ 2 ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ ఇటు కాన్స్టెంట్ అని తీసుకుందామా ప్లస్ 3 అల్ల మైనస్ 3 అవుతుంది ఇక్కడ మైనస్ 1 అల్ల ప్లస్ 1 అవుతుంది ఇటు ఏముందండి 7 అని ఒకటి ఉంది ఈ 2n కూడా అటు పక్కకు పంపిద్దామండి 2n ఇప్పుడు మనం ఏం చేయలేదండి ఈ ఫస్ట్ ఎంత టర్మ్ an సెకండ్ an టర్మ్ ఏను డీను తెలుసు కాబట్టి ఆ రెండింటిని చేసి ఈక్వలైజ్ చేస్తే ఎంత టర్మ్ వస్తుందట చూస్తున్నాం అంతే మనం ఎస్ చూద్దాం చూడండి ఎస్ ఇప్పుడు 63 ప్లస్ 1 64 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 అండి ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 2 ఎంత అండి 5n ఎస్ అంతే కదండి మనకు 63 చేసేసాము మనకు 63 ప్లస్ 2n 2 is 2 ఎస్ ఆల్ రైట్ మనం ఇందులో ఏం చేసాము 7 ఇటు 7 అంటే సారీ ఇది 7 అండి 1 కాదు ఇది 7 అంటే 63 ఈ మైనస్ 2 ఇక్కడే ఉంచేసాము ఎస్ ఈ 3 మైనస్ 3 అయింది ఈ మైనస్ 7 ప్లస్ 7 అయింది ప్లస్ 7 అయితే అప్పుడు డిఫరెన్స్ వస్తుంది కదా కుడిలో ఎస్ మనం 63 ప్లస్ 7 ఎంత అండి 70 లో నుండి 5 చేస్తే 65 వస్తుందండి ఈ మొత్తం చేసేస్తే మనకు 65 వస్తుంది 65 ఈజ్ ఈక్వల్ టు 5n ఈ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి ఇది బై 5 అవుతుంది కదా ఇంటూ ఉంటుంది కదా కొట్టేస్తే 13 అండి ఎస్ ఎంత పదం కనుక్కోమన్నాడు కదా ఫర్ వాట్ వాల్యూ n ఆర్ ది n టర్మ్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్ ఎక్కడ ఈక్వల్ అండి ఎక్కడ n ఈజ్ ఈక్వల్ మనకు 13 వచ్చిందండి అక్కడ 13 తర్వాత దీస్ 2 APs ఏం రాసుకుంటాం దీస్ 2 APs
ఏపీస్ ఈక్వల్ ఎట్ 13th టర్మ్ దగ్గర ఇవి ఈక్వల్ అవుతాయండి. అదే కదా మనకు వచ్చింది. ఎస్, మరి ఇంకోటి చేద్దామా? ఇక్కడ ఏం లేదండి, 2 ఏపీలు వాడే ఇచ్చాడు. ఆ ఏపీకి మనం ఏం చేసాము, ఏను డీను కనుక్కున్నాము. ఏపీ ఇచ్చాడంటే డేను డీను కనుక్కోవటం ఈజీనే కదా, మొదటి పదము టీ పదము అట్లా కనుక్కొని ఈక్వలైజ్ చేసాము. ఈక్వలైజ్ చేస్తేనే వచ్చింది n = 13. అక్కడ ఆ యొక్క దాంట్లో ఈ యొక్క ఏపీలో నెక్స్ట్ ఈ ఏపీలో 13వ పదం 13th టర్మ్ ఈక్వల్ అవుతుంది అని మనం రాసాం. ఎస్, నెక్స్ట్ ఇంకోటి రాద్దామండి. 15 అయిపోయింది కదా, 16th చేద్దామా? వాట్ ఈ 16th వన్?